నమస్తే అండి. నేను మీ కేకే. ఏంటంటే అందరూ కూడా షార్ట్ వీడియోస్ అడుగుతున్నారండి. అంటే నాకు షార్ట్ వీడియోస్ అప్పటికప్పుడు చేయాలంటే డైలీ వర్క్లో జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్తా సార్. సార్, క్లారిటీ, కమిట్మెంట్, డైలీ విజిట్, ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే అసలు ప్రాబ్లమే రాదు. నా సిచ్యువేషన్లో జరిగింది సార్. టూ డేస్లో జరిగిన సిచ్యువేషన్ మీకు చెప్తాను. అంటే నేను దాంట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ సబ్జెక్ట్ నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా మీకు చెప్తాను. క్లారిటీ సార్. ఇక్కడ లోటస్ సైట్లో ఒకటి నేను వర్క్ చేస్తున్నా సార్. ఏమైందంటే నేను పిఓపి సీలింగ్ ఇస్తానని చెప్పా జనరల్గా. అది ఏమైంది, ఆయన ఒక మంచి కంపెనీ పేరు అడిగారు. అడిగితే ఓకే, ఒకసారి మా ఇంజనీర్ గారిని అడిగితే ఆయన ఏమన్నారంటే, సార్ పిఓపి ఆ కంపెనీలో ఉంది అని అనగానే నేనేంటంటే అది క్లారిటీ కన్ఫర్మ్ చేసుకోకుండా వెంటనే ఓనర్ గారు చెప్పేశా, గోబుల్స్ ఏదో కంపెనీ ఉంది, ఆ కంపెనీలో పిఓపి కూడా ఉందండి, నేను ఇస్తాను అని ఫ్లోలో అనేసా. అంటే ఇక్కడ ఇంజనీర్ గారు పక్కన పెట్టేసేయండి. నేను పూర్తి సబ్జెక్టు క్లారిటీగా తెలుసుకోకుండా ఆయన చెప్పారు కదా అని చెప్పి వెంటనే కమిట్మెంట్ ఇచ్చేసా. అది ఏమైంది, క్లారిటీ లేకుండా ఎంత ప్రాబ్లం ఫేస్ అయిందో చెప్తున్నా సార్. క్లారిటీ లేకుండా కమిట్మెంట్ ఇచ్చేసాయి కదా సార్. అది ఏమైంది, వాళ్ళు సీలింగ్ రోజు వచ్చిన తర్వాత ఓనర్ గారు నాకు ఫోన్ చేశారు, సూర్య సో అండ్ సో నువ్వు ఇలాగా చెప్పావు కదా పిఓపి నాకు కంపెనీలో ఇస్తామని అన్నారు. ఓకే సార్, డెఫినెట్లీ అనగానే వర్క్ స్టార్ట్ అవ్వగానే నేను ఇంజనీర్ గారు ఫోన్ చేస్తే, సార్ ఆ కంపెనీలో కంపెనీలో జిప్సం తప్పితే పిఓపి ఉందన్నారు. వెంటనే బాంబ్ బ్లాస్ట్. వెంటనే ఓనర్ గారు చెప్పా. ఓనర్ గారికి నాకేంటంటే సమ్ డిస్టర్బెన్స్ వచ్చింది. అప్పుడు నా మైండ్లోకి వచ్చిందో ఒకటే సార్, అంటే సార్తో వాదన చేసుకోవడం కంటే ఇప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చాం, ఆ కంపెనీ ఇస్తామన్నాం, అదే అగ్రిమెంట్లో లేకపోయినా ఆ కంపెనీ ఇస్తా అన్నాం. అప్రాక్సిమేట్లీగా 8,000 to 7,800 లాస్ పోయాం. కాకపోతే కమిట్మెంట్ ఇచ్చాం కదండి, దేనివల్ల ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చాం అది ఇస్తాం అని అన్నారు. ఆ ఫ్లోలో మాట వరుసగా, డాక్యుమెంట్ రూపంలో లేదు, మాట వరుసగా ఇచ్చాం కాబట్టి చెయ్యాల్సిందే. అది చేసాం కదా సార్. ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చింది, మన క్లారిటీ లేకపోవడం వల్ల అది నష్టపోయాం. ఓకే సార్, కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత చేయాల్సిందే, అది తప్పదు. ఇంకోటి సార్,